తిరుమల లడ్డూలో నాణ్యత లోపం అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక పూజలు ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించింది. తిరుమలకు వెళ్లాలని తొలుత భావించిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చివరి క్షణంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఆలయాల బాట పట్టారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పూజలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయనను ఈ రోజున డిక్లరేషన్ మీద సంతకం చేయాలా అని కోరటమే ఒక హాస్యాస్పదం. ఈ రోజున అలా కోరే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాయకులతో దర్శనం చేసుకున్నప్పుడు రంగనాయకుల మండపంలో హాయిగా వచ్చి ఫోటోలు దిగుండారు. వీళ్ళంతా కూడా రంగనాయకుల మండపంలో అంటే వీళ్ళ స్థాయి, వీళ్ళ యొక్క 2 నాల్కల ధోరణి దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తిరుమల దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు మరి మన ముఖ్యమంత్రి హోదాలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు దర్శనం చేసుకోలేదా? మరి ఏదైతే హోంమంత్రిగా అమిత్ షా గారు మరి తిరుమలకు దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్ళలేదా? ముఖ్యమంత్రి స్థాయిలోనే కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా కూడా మరి ఆయనకు మరి ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద ఎంత భక్తి అంటే మరి ఆయన పాదయాత్ర ప్రారంభించేటప్పుడు మరి ఆ రోజు తిరుమల దర్శనం చేసుకొని మరి ఆయన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. పాదయాత్ర ముగింపు చేసుకొని కూడా మరి ఇంటికి కూడా వెళ్ళకోకుండా నేరుగా తిరుమలకు వచ్చి మరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. మరి అంత పరమ భక్తుడిని మరి ఈరోజు మీరు దేవుని దర్శనం చేసుకోకుండా చేయడం అనేది ఎంత దుర్మార్గమో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. డిక్లరేషన్ పేరు మీద 5 సార్లు ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించి, వారి తండ్రి గారు 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించి చాలా భక్తి శ్రద్ధలతో ఏదైతే రామానుజాచార్యులు వారు చెప్పారో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే తిరునామాలు ధరించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి పట్ల ఉంటారో వారందరూ కూడా స్వామివారి దర్శనానికి అర్హులు అని ఏదైతే చెప్పాడో టీటీడీ శాసనాల్లో ఉంది. టీటీడీ శాసనాల్లో ఉన్నటువంటిది చదువుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాము. అంతే తప్ప కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి, లడ్డూని వాడుకుని ఏదో లబ్ధి పొందాలని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మీ యొక్క నైజం ఏంటి, మీ యొక్క విధానం ఏంటి అంతా కూడా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా సరే దేవుడితో రాజకీయాలు మానేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకోవడానికి వెళ్తున్నానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో మీరు చేసినటువంటి రాజకీయం డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు కొత్తగా బీజేపీ అధ్యక్షురాలు అవ్వచ్చు, బీజేపీ నాయకులు అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 5 సంవత్సరాల పాటు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ముఖ్యమంత్రి. ఎన్నో సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, అదేవిధంగా అమిత్ షా గారితో, అదేవిధంగా చీఫ్ జస్టిస్ తోటి వెళ్ళినటువంటి పరిస్థితులు. అప్పుడెందుకు డిక్లరేషన్ అడగలేదు బీజేపీ నాయకులను మేము ప్రశ్నిస్తున్నాం. లడ్డు పవిత్రమైంది, అప్పుడు పవిత్రమైంది, నిన్న ప్రభుత్వమైంది, రేపు పవిత్రమైంది. లడ్డు ఎప్పుడు పవిత్రంగానే ఉంటుంది. దేవుడి దగ్గర తప్పు చేసే ధైర్యం ఎవరికి లేదు. అంత పవిత్రమైన లడ్డు గురించి అపవిత్రమైన వాళ్ళు మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెప్పమంటారు? సంఖ్యలో ఆ శ్రీమన్నారాయణ దర్శించి 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఆ పట్టు వస్త్రాలు భగవంతుడికి సమర్పించి ఇప్పుడు మళ్ళా ఇలాంటి మాటలు మాట్లాడడం అన్నది వాళ్ళ విద్యుత్ కుదిరేస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు స్వామి చంద్రబాబు నాయుడు నోటుకుండా వస్తున్నటువంటి అపవిత్రమైనటువంటి మాటలకి ప్రాయశ్చిత్తంగా మేము మీ దగ్గరకు వచ్చాం, పూజలు నిర్వహించాం అని చెప్పుకోవడానికి వెళ్ళాలి అంటే దాన్ని నిరోధించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాక్షస పాలనని దేవుడి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా పూజ చేయించుకునేటువంటి, దేవుని దర్శించుకునేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని చివరికి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. చివరికి
ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకునే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో దిగజారిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే హౌస్ అరెస్ట్లు, నోటీసులు ఇచ్చే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం దిగజారిపోయింది. ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారంటే? ఎందుకంత కోపం జగన్మోహన్ రెడ్డి గారంటే? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కాదు, అయినా ఆయన రోడ్డు మీదకు వస్తుంటే వేలాదిగా, లక్షలాదిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రజానికం అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేక ఈరోజు ఈ రాష్ట్రంలో మత రాజకీయాలు తెరలేపిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.